గది లోపలికి రాగానే ఈ వాటర్‌లో కాళ్ళు కడిగేసి నెక్స్ట్ ఇది ఇవ్వాలా? వాష్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే హ్మ్. ఓకే. వీటి కాస్ట్ ఎంత? ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఉన్నాయి. ప్రెజెంట్ అయితే యెల్లో ఆర్ గ్రే అవైలబుల్‌గా లేదు. వీటితో తయారు చేసింది పచ్చడైతే చూడండి. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరమ్మాయి 55. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం గ్రామంలో ఉన్నానండి. ఇదొచ్చేసి ఏజెన్సీ ఏరియా అండి. అంటే మా ట్రైబల్స్ ఉండే ఏరియా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా ట్రైబల్స్ నుండి ఈరోజు ఈ పొజిషన్‌లో ఇలాంటి ఉపాధి చేస్తున్న సిస్టర్‌ని చూసి నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఇక్కడికి ఎందుకొచ్చానన్నది మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారండి. మష్రూమ్స్ పండిస్తున్నారండి. స్వయం ఉపాధి. తెలుసు కదండీ! ఇంటి దగ్గరుండి ఖాళీగా ఉండటం ఎందుకనేసి సిస్టర్ అయితే స్వయం ఉపాధి చేస్తున్నారు. అలాగే ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా సిస్టర్ నేర్పిస్తానంటున్నారు. అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదండీ! ఇంటి దగ్గరే ఖాళీగా. అలాంటి వాళ్ళు కూడా నేర్చుకొని ఇలాంటివి చేయొచ్చు. అలాగే చదువుకొని కూడా కొంతమంది చాలా మంది స్టూడెంట్స్ ఖాళీగా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి స్వయం వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకోవచ్చు. అలా సిస్టర్ వాళ్ళకి కూడా ఇది ఎలా తయారు చేయాలి? ఏంటి ఉపాధి వివరాలన్నవి అంటే ట్రైనింగ్ ఇస్తామని కూడా అంటున్నారు. మరి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. అలాగే ఇవి వీళ్ళు పండించిన ఈ మష్రూమ్స్ అవే పుట్టగొడుగులు ఎంత రేట్‌కి అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు? ఏ విధంగా అంటే ఆన్‌లైనా? ఇంకేదన్నా ఎలా సేల్ చేస్తున్నారు? అలాగే వాటితో ఇంకేం తయారు చేసి సేల్ చేస్తున్నారు? అంటే పచ్చడి కూడా పెట్టారండి. నేను ఆల్రెడీ చూసాను. చాలా బాగా కనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తాను. అలాగే టేస్ట్ కూడా చేద్దాం డైరెక్ట్‌గా. అవి ఎన్ని రోజుల పంట? ఎలా తయారు చేస్తారన్నది మరి సిస్టర్‌ని అడిగి తెలుసుకుందాం. అలాగే ఏజెన్సీ వాళ్ళకి ఇదొక శుభవార్త అని నేనైతే అనుకుంటున్నానండి. ఏజెన్సీ వాసులకు. మొదటిసారి అనుకుంటా మా ఏజెన్సీ నుంచి ఇలా తయారు చేయడం. ఎవరు లేరు కదా సిస్టర్? లేదు. లేరు. ఇప్పటి వరకు ఎవరు లేరు. మరి పుట్టగొడుగులనేవి అన్ని సీజన్స్‌లో మనకు దొరకవు కదండీ! ఓన్లీ వర్షాకాలం మాత్రమే దొరుకుతాయి మనకి నేచురల్‌గా. ఆహ్, మరి మిగతా సీజన్‌లో కూడా తినాలంటే మరి ఇప్పుడు బయటకెళ్ళి మార్కెట్‌లో కొనాలంటే చాలా కాస్ట్ అయిపోద్దండి. మరి ఇక్కడైతే నేనైతే రీజనబుల్ కాస్ట్ అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత కాస్ట్ అన్నది. పుట్టగొడుగులు అనగానే చాలా మంది కెమికల్స్ ఇవి అవి అనుకుంటారు. కానీ కెమికల్స్ వాడకుండా కొంచెం సహజమైన పద్ధతిలోనే పండిస్తున్నామని చెప్తున్నారు. అవన్నీ మరి సిస్టర్ మాటల్లోనే తెలుసుకుందాం. అలాగే చూసేద్దాం అవి కూడా ఎలా ఉన్నాయన్నది. ఇవాళ క్రాప్ అండి మొదటి క్రాపు. నన్ను పిలవడం జరిగింది. నాకు చాలా సంతోషం. మరి మాకు కూడా చూపిస్తారా సిస్టర్? ఓకే అక్క, హ్మ్. చూపిస్తాను. ఎళ్దామా? వెళ్దాం అక్క. ఓకే అండి. చూడండి మీరు చూడొచ్చు విజువల్స్‌లో. ఆహ్, ఇదేనండి పుట్టగొడుగులు వాళ్ళు తయారు చేసిన పరిశ్రమ. అంటే ఈ వెదర్‌కి అనుగుణంగా ఫస్ట్ ఏంటి లోపలికెళ్ళిపోవాలా? ఫస్ట్ వచ్చే ముందు మనం కాళ్ళు అందులో డిప్ చేసుకోవాలి కదా! ఓకే. ఎందుకంటే ఓకే. ఈ వాటర్‌లో డిప్ చేసుకోవాలా? ఒకసారి అవును. వాటర్ ఓకే. ఇది లోపలికి రాగానే ఈ వాటర్‌లో కడగాలంటండి. చూపించండి ఒకసారి వాటరు. ఇదేమో మామూలు వాటరండి. ఇక్కడ దగ్గర చూపించండి. నేను కనిపించకపోయినా పర్లేదు. ఇదేమో మామూలు వాటరండి. ఇలా గది లోపలికి రాగానే ఈ వాటర్‌లో కాళ్ళు కడిగేసి నెక్స్ట్ ఇది పొటాషియం పర్మాంగనేట్ వాటర్. ఈ వాటర్‌లో కూడా కడిగేసి నెక్స్ట్ ఇంకేంటి సిస్టర్? తర్వాత డెటాల్‌తో హ్యాండ్ వాష్ చేయాలా? వాష్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే హ్మ్. బాక్టీరియా గట్టా మనం బయట హ్మ్. నుంచి వస్తాం కదా! ఓకే. బాక్టీరియా ఏమన్నా ఉన్నా ఓకే. వెంటనే చనిపోవడానికి ఇది మనం యూజ్ ఓకే. చేస్తాము. అంటే వాటికి ఫంగస్ రాకుండా, వైరస్ రాకుండా అండి. అవును. ఇప్పుడు వాటర్‌తో కడగాలా ఇవి? లేదు. అవసరం లేదా? డెటాల్‌తో హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇది సరిపోతుంది. డెటాల్ వాటరా? డెటాల్ వాటర్. ఇంచుమించు ఎలా ఉందంటే ఇది పట్టు పరిశ్రమ ఉంటది కదండీ! పట్టు పురుగుల పరిశ్రమ. అంత నీట్‌నెస్‌గా ఉండాలన్నమాట. ఎంత నీట్‌నెస్‌గా ఉంటే అంత మంచిది. లేదంటే వన్స్ ఒక్కదానికి వైరస్ వచ్చినా అన్నిటికొచ్చేస్తది. అన్నిటికి ఫార్మ్ అన్నిటికి అయిపోతుందన్నమాట. ఫార్మ్ అయిపోద్దంట. ఇవేసి ఎన్ని రోజులవుతుంది సిస్టర్? ఇవేసి మనకి ఇప్పుడు 35 డేస్ అయితుంది అక్క. హ్మ్. ఇవన్నీ వేసి. హ్మ్. హ్మ్. ఈ పిన్ హెడ్స్ రావడానికి గానీ ఇవి మొత్తం టోటల్ అన్నీ ఒకసారి వేసినవా ఇవన్నీ? అన్నీ ఒకసారే వేసినాం అక్క. ఓకే. 35 డేస్ అవుతుంది అవును. ఇవి వేసి. 35. అవును. ఓకే. వీటి కాస్ట్ ఎంత? ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. కానీ చాలా ముచ్చటగా కనిపిస్తున్నాయండి. వీటిని మనం మిల్కీ మష్రూమ్స్ అంటాం. మిల్కీ మష్రూమ్స్. మిల్కీ మష్రూమ్స్ అంటాం. ఓకే. మిల్కీ మష్రూమ్స్ అంటండి ఇవి. ఇక్కడి వరకు 35 డేసా ఈ 2? అవును. ఇవి 45 డేస్‌కి ఇలా వస్తాయి. ఇది 45 డేస్ అయితుంది పైన అని. హ్మ్. చూడండి ఎంత బావున్నాయో. ప్రెజెంట్ ఇవేవైతే ఉన్నాయో ఇవి హ్మ్. మనం
కటింగ్ చేసి, హార్వెస్టింగ్ చేసి మనం సేల్ చేసే స్టేజ్ అన్నమాట ఇవన్నీ. హ్మ్. సేల్ చేసే స్టేజ్. హ్మ్. మినిమమ్ ఒక్కొక్కటి వచ్చేసి హ్మ్. ఒక మష్రూమ్ వచ్చేసి మనకి హ్మ్. 100 గ్రామ్స్ వచ్చింది అంటే అది సేల్‌కి వెళ్ళే స్టేజ్ అన్నమాట. హుహు. అలా కాకుండా ఇప్పుడు ఈ మష్రూమ్ ఉంది. హ్మ్. ఇది మనం గ్రామ్స్ లెక్క చూసుకుంటే ఒక 40 ఎన్ని గ్రామ్స్ వస్తది ఇది సిస్టర్? 40, 38 ఆ గ్రామ్స్‌లో గ్రామ్స్. వస్తదక్క. అంటే ఇప్పుడు అంటే మనం ఇది 50 గ్రామ్స్ లోపొస్తది. 50 ఈ గ్రామ్స్ లోపొస్తది. ఒక్కటొచ్చేసి అంటే ఇది హ్మ్. చాలా పెద్దగుందండి. హ్మ్. మీకు వీడియోలో చిన్నగా కనిపించొచ్చు కానీ చాలా పెద్దగా ఉంది. హ్మ్. మినిమమ్ మనం హార్వెస్ట్ చేసి అమ్మాలి అంటే హ్మ్. 100 గ్రామ్స్ పక్కా అయితే రావాలి. ఆహా! ఒక్కో ఒక్కటే పుట్టగొడుగొచ్చి 100 గ్రామ్స్ వస్తుంది. ఇది ఇంకా 100 గ్రామ్స్ వస్తదా? ఇంకా ఇంతేనా? వస్తుంది. ఇంకా వస్తదా? ఇంకా వస్తుంది. గ్రోత్ ఓకే. అనేది వీటికి ఇంకా హుహు. పెరుగుతుందనమాట. వీటి ఇంకా కాండం ఓకే. ఓకే. ఏదైతే ఉందో, ఆ హ్మ్. గ్రోత్ కొంచెం ఇంకా దాన్ని హ్మ్. లావ్ అనేది సైజ్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఒకసారి ఇక్కడ చూపిస్తాను రండి అక్క. హ్మ్. ఇది చూడండి. ఇది 100 గ్రామ్స్ పక్కా ఉంటుంది అక్క. ఓకే. 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 ఎందుకంటే నిజమే. దీని చాలా సైజ్ గాని, ఓకే. మనం ఇంచెస్ బట్టి చూసుకోవాలి. 8 హ్మ్. ఇంచెస్ వరకు వచ్చింది అంటే, హ్మ్. హ్మ్. 7 ఆర్ 8 ఇంచెస్ వరకు వచ్చింది అంటే, హుహు. దీనికి మనం సేల్‌కి వెళ్తుంది అని అర్థం. అర్థం. అంటే హార్వెస్ట్ ఇప్పుడు చేస్తున్నామని అర్థం. ఇదిట్లో నుంచి తీస్తున్నాం. వీటికేమైనా డ్యామేజ్ అయ్యే డ్యామేజ్ అవకాశాలున్నాయా? అయితే అవ్వదు. ఈజీ పక్క వాటికి? మూవబుల్‌లోనే కట్ చేసేయొచ్చు. వచ్చేస్తదా? అంటే మామూలు పెట్టి పీకేస్తే వస్తదా? ఆ! లేదంటే కట్ చేయాలా? లేదు అక్క. పీకేస్తే ఇలాగా అంటే రౌండ్‌గా తిప్పితే వచ్చేస్తది. వచ్చేస్తుంది. ఓకే. ఇది కూడా సేల్‌కి వెళ్తది. ఆ! ఇది పెద్దదే. ఓకే. ఆఫ్టర్ మనం కేసింగ్ చేసిన తర్వాత హ్మ్. బ్యాగ్స్ హ్మ్. ఒక 21 డేస్ వరకు హ్మ్. 21 ఆర్ 30 డేస్ లోపు మనకి ఈ పిన్ హెడ్స్ అనేవి స్టార్ట్ అయితాయన్నమాట. హ్మ్. లైక్ ఈ ఓకే. పిన్ హెడ్స్ చూడండి. అంటే అన్నీ ఒకేసారి మనకొచ్చేస్తాయి. కొరియర్‌లో చేయగలరా సర్వీసు? దూరం ఉన్న వాళ్ళకి అయితే మనం కార్గో సర్వీస్ లైక్ ఆర్‌టీసీ హ్మ్. డెలివరీస్ అని చేస్తాము. అంటే 1 డేలో రిసీవ్ అయ్యేటట్టు. హ్మ్. మిగతా వాళ్ళకి కావాలి అంటే లైక్ లోకల్స్‌లో ఉండే వాళ్ళకి కావాలి అంటే డైరెక్ట్‌గా మన ఫార్మ్ దగ్గరికొచ్చన్నా తీసుకోవచ్చు. హ్మ్. బల్క్ ఆర్డర్స్ ఉంటే డైరెక్ట్ మేమే వచ్చి మీకు సర్వీస్ ఇచ్చేస్తాం. అలాగే ఇక్కడ ఇదొక్క రకమే కాదండి. ఇంకో 2 రకాల మష్రూమ్స్ కూడా ఉన్నాయి. పుట్టగొడుగులు కూడా. ఇవేంటి? అవేంటి సిస్టర్? అది లైట్ పింక్ కనిపిస్తుంది. ఇవి ఇవేంటి? వచ్చేసి పింక్ ఆయిస్టర్స్ అంటారక్క. హ్మ్. అలాగే ఇవొచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తానండి. హ్మ్. ఇవొచ్చేసి మనకి వైట్ ఆయిస్టర్స్ అంటారు. ఓకే. ఓకే. అలాగే మన దగ్గర ఇవి కాకుండా ఇంకా మన దగ్గర గ్రే ఆయిస్టర్స్ ఉన్నాయి. అలాగే హ్మ్. యెల్లో ఆయిస్టర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే యెల్లో ఆర్ గ్రే అవైలబుల్‌గా లేదు. ఓకే. వైట్ అండ్ పింక్ ఆయిస్టర్స్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. హ్మ్. ఆహ్, లైక్ వీటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఎక్కువ హై ప్రోటీన్ ఉంటుంది. అంటే ఓకే. 35, 40% వరకు హై ప్రోటీన్ అనేది ఉంటుంది. హుహు. కొలెస్ట్రాల్ అనేవి వీటికి నో కొలెస్ట్రాల్ అన్నమాట. హ్మ్. అలాగే ఎక్కువ బి12 ఇవి కూడా ఇందుట్లో ఆయిస్టర్స్‌లో మనకి ఎక్కువగా ఉంటాయి. హ్మ్. మనకి ఎక్కువగా నార్త్ సైడ్ వాళ్ళు వీటిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇస్తారు. మన వాళ్ళు అయితే ఇవ్వరు. కారణం ఏంటి అంటే వీటి కోసం ఎవరికీ తెలియకపోవడం. హ్మ్. అందుకనే మన యొక్క కల్కి ఫార్మ్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఆయిస్టర్స్ అసలు బెనిఫిట్స్ ఏంటి? అవి మన బాడీకి ఎంత వరకు ఉపయోగపడతాయి? హ్మ్. వీటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఎక్కువగా మనకి షుగర్ అండ్ బీపీ, హ్మ్. థైరాయిడ్ వీటి హ్మ్. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి కూడా మనం సేవ్ అయిన వాళ్ళం అయితాము. హుహు. వీక్లీ మనం 2 టైమ్స్ తిన్నట్లయితే హ్మ్. మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయన్నమాట వీటి నుంచి. ఓకే. ఇప్పుడు వీటికి ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అంటున్నారు కదా! రెండిటికి సమానంగానే ఉంటాయా? లేదంటే డిఫరెన్స్‌లా? రెండిటికి సమానంగానే ఉంటాయక్క. హ్మ్. కాకపోతే హ్మ్. మిల్కీ మష్రూమ్స్ కంటే హ్మ్. ఆయిస్టర్స్ మష్రూమ్‌కే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే. అందుకని మన వాళ్ళకి మెయిన్‌గా తెలియాలి అనడం కోసమే ఓకే. మనం ఈ మష్రూమ్స్‌ని మనం ఇక్కడ కల్కి ఫార్మ్‌లో తీసుకురావడం జరిగింది. నో ఇదేంటి ఇక్కడ పెట్టారు మొక్క? ఇదేంటి అంటే అక్క హ్మ్. ఇక్కడ రూమ్‌లో టెంపరేచర్ హ్మ్. అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువుంటుంది. ఓకే. దీని నుంచి మనం నేచురల్‌గా ఎలాగా కంట్రోల్ చేయాలి అనే దానికి మనం ఈ ఆక్సిజన్ ప్లాంట్ అన్నమాట. యాక్చువల్‌గా ఓకే. బయట మనం దీన్ని నార్మల్‌గా వదిలేస్తుంటాము. ఓకే. కాపోతే మనం నేచురల్‌గా ఆ ఫార్మ్‌లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఇది మనం ఒక ప్లాంట్ వేస్తే గనక ఎక్కువగా మనకి ఆక్సిజన్ లెవెల్‌ని పెంచుతుంది. పెంచుతుంది. మనం ఏదైతే బయటకి అంటే మనం ఇంతమంది వస్తున్నాము. హ్మ్. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది. హ్మ్. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది. ఓకే. లైక్ మీకు టెంపరేచర్స్ అవి చూపిస్తానక్క ఇందుట్లో రూమ్ ఓకే. ఓకే. టెంపరేచర్ అవి. అవునవును. ఇక్కడ ఏదో ఉంది. నేను అడగడం మర్చిపోయాను. ఇక్కడ మనకి రూమ్ టెంపరేచర్ అన్నమాట. ఇది ఓకే. మీటర్ అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ 32 ఉంది. ఓకే. ఆ! హ్యూమిడిటీ వచ్చేసి 78 అంటే ఇక్కడ హ్మ్. తేమ శాతం 78 ఉంది. ఓకే. ఈ రూమ్ కండిషన్ అనేది మినిమమ్ ఇట్లా మనం మెయింటైన్ చేయగలిగితే హ్మ్. మిల్కీ మష్రూమ్స్ అయినా, ఆయిస్టర్ మష్రూమ్స్ అయినా హ్మ్. పర్ఫెక్ట్‌గా మనకి చేతికి క్రాప్ అనేది వస్తుంది. ఒకవేళ టెంపరేచర్ పెరిగిందనుకో,
ఈ టెంపరేచర్ తీసుకురావడానికి మీరేం చేస్తారు? ఈ టెంపరేచర్ మనం తీసుకురావడానికి వాట్ మెయిన్‌గా మనం తట్టు సంచులు ఉన్నాయి. ఓకే. ఓకే. ఈ తట్టు సంచులకి వాటర్ అనేది మనం స్ప్రే చేస్తాము. అలాగే కింద మనం చల్లదనానికి సాయిల్ వేస్తాము. హ్మ్. వాటర్ నార్మల్‌గా అలా ఉంచేస్తాము. హుహు. చల్లదనానికి రావడానికి. ఓకే. అలాగే మనకి తేమ శాతం పెరగాలి అన్నా కూడా మనం ఇలా హ్మ్. చేయొచ్చు. తగ్గించాలి అంటే వాటర్ తీసేస్తే తేమ శాతం తగ్గిపోతుంది. ఒకవేళ ఈ టెంపరేచర్ తగ్గిందనుకో పెంచడానికి ఏం చేస్తారు? లైటింగ్ చేస్తారా? పెంచడానికి మనం పైన ఏవైతే ఉన్నాయో ఓకే. అంటే నేచురల్‌గా చేయాలి అంటే, మనం హ్మ్. పైన ఇప్పుడు నార్మల్‌గా సమ్మర్ టైమ్ గాబట్టి పైన ఏవైతే మనం అడ్డుగా పెట్టుంటామో అవి హ్మ్. రిమూవ్ చేస్తే సరిపోతుంది. హ్మ్. ఈ కండిషన్‌లో కాకుండా హ్మ్. నార్మల్ వింటర్ టైమ్, ఈ టైమ్ అయితే థర్మోమీటర్స్ అనేసి ఉంటాయి బయట. అవి హ్మ్. మన షాప్స్‌లో నుంచి తీసుకొచ్చి అవి మనం మెయింటైన్ చేసుకోవాలి ఈ ఓకే. కండిషన్‌లో. అసలా చెమటలండి నిజంగా బయట టెంపరేచర్‌కి, ఇక్కడ టెంపరేచర్‌కి చాలా తేడా ఉందండి. కాసేపు నించున్నామో లేదో గాని ఆహ్, చూడండి చెమటలు ఎలా పెట్టేస్తున్నాయో. కారిపోతున్నాయండి. బట్టలు తడిచిపోయాయండి. అంత టెంపరేచర్‌గుంది. టెంపరేచర్ మనం ఎంత చక్కగా మెయింటైన్ చేస్తేనే అంత ఫలితాలుంటాయి. టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటది. మెయిన్ ఇదొచ్చేసి నీట్‌నెస్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటది. అలాగే ఇంకొన్ని అడిగి మనం తెలుసుకుందాం. సరే సిస్టర్ ఇంకా కాస్ట్‌లోకైతే ఎళ్ళిపోదాం. మన సబ్‌స్క్రైబర్స్ ఎంత కాస్ట్ అని చాలా ఆతృతగా చూస్తా ఉంటారు ఎప్పుడెప్పుడని. ఎంత కాస్ట్‌కి అమ్ముతున్నారు చెప్పండి? మిల్కీ మష్రూమ్స్ అయితే కేజీ రూ. 400 ఇస్తున్నామక్క. హ్మ్. అలాగే ఆయిస్టర్స్ మన దగ్గర హ్మ్. వైట్, యెల్లో, హ్మ్. గ్రే, హ్మ్. పింక్ హ్మ్. ఇవన్నీ మొత్తం వచ్చేసి కాస్ట్ రూ. 360 కేజీ ఇచ్చేస్తున్నాము. హ్మ్. మిల్కీ అంటే మీరు చూసారు కదా! ఇంత పొడవుగున్నాయి కదా! అక్కడ. అవి మిల్కీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకోటేంటన్నారు? ఆయిస్టర్ ఆయిస్టర్ మష్రూమ్సే అంట. అంటే అవే ముత్యపు పుట్టగొడుగులు ఇలా ఆయిస్టర్. ఉన్నాయి కదా! పక్కకొచ్చి ఒకటి పింక్ అని చూపిచ్చాను. ఇంకోటి వైట్ అని చూపిచ్చాను. అవన్నమాట. అవి రూ. 360 రూ. 360. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పంపించుంటారు కొరియర్‌లో? మనం ఇప్పుడు హ్మ్. వచ్చేసి మన దగ్గర ఎక్కువ ప్రెజెంట్ అయితే ఆయిస్టర్స్ వెళ్ళినియక్క. హ్మ్. ఆయిస్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ వెళ్ళినియి, మణుగూరు హుహు. వెళ్ళినియి. అంటే బస్‌లో. బసెసే. హ్మ్. అంటే వన్ డే సర్వీస్ చేస్తాము. హ్మ్. మార్నింగ్ వేస్తే నైట్ వేస్తే మార్నింగ్ మార్నింగ్. కల్లా వెళ్ళిపోయేటట్టుగా మనం వాళ్ళ లొకేషన్స్‌లో ఎక్కడైతే సర్వీస్ ఉందో చూసుకొని చెక్ చేసిన తర్వాతే మనం వాళ్ళకి హ్మ్. సర్వీస్ పంపిస్తాము. హ్మ్. అలాగే జంగారెడ్డిగూడెం గాని, లైక్ ప్రీమియం కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు హ్మ్. ఆయిస్టర్స్. హ్మ్. మిల్కీ వచ్చేసి జంగారెడ్డిగూడెం నుంచి ఫైనాన్షియల్ కస్టమర్స్ కానివ్వండి, హ్మ్. అలాగే కిరాణా షాప్స్ వాళ్ళు కానివ్వండి, మిల్క్ షాప్స్ వాళ్ళు కానివ్వండి, ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గర తీసుకున్నారనమాట. మీరు ఇవి కావాలంటే కింద నంబర్ స్క్రోల్ అవుతా ఉంటది. మన హ్మ్. వీడియోలో హ్మ్. మీరు చూసుకుంటే ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. సిస్టర్ కాంటాక్ట్ అవుతారు. మీ అడ్రెస్ చెప్తే మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటే పంపించేస్తారు. లేదంటే ఇక్కడ బాగా దగ్గరైతే డైరెక్ట్ సిస్టర్ వాళ్ళే తీసుకెళ్ళిస్తారు. కొంచెం లాంగ్ అయితే బస్‌లో అన్నమాట. బస్ సర్వీస్. అలాగే పుట్టగొడుగులే కాదండి. పుట్టగొడుగులతో తయారు చేసిన పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. హాఫ్ హాఫ్ కేజీ. కిలా? హాఫ్ కేజీ. హాఫ్ కేజీ. కిలో వచ్చేసి రూ. 950 పడుతుందండి. ఫ్రీ సర్వీసా? లేదంటే సర్వీస్ అనేది లోకల్‌లో ఉన్న వాళ్ళకి ఫ్రీ సర్వీస్‌కి ఇచ్చేస్తామక్క. హ్మ్. అదే బయట వాళ్ళు ఏవైతే ఉంటారో ఔటర్స్ వాళ్ళకైతే డెలివరీ చార్జ్ కంపల్సరీ డెలివరీ పడుతుంది. చార్జెస్ పడతాయి బయట వాళ్ళకైతే. డిస్టెన్స్‌ని బట్టి. డిస్టెన్స్‌ని డిస్టెన్స్‌ని బట్టి. బట్టి. కిలో వచ్చేసి రూ. 950 950 అండి. 500 ఆ! ఏసేస్తారు. అర అట్లేం కేజీ. లేదక్క. అర హ్మ్. కేజీ అంటే అర రూ. కేజీ 475కే ఏస్తాము. ఏస్తాం. అటు ఎక్కువ తీసుకోము. తీసుకోరు. ఓకే. ఎంతైతే అంతే అమౌంట్ అది. ఎంతైతే అంతే. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఇంపార్టెంట్ కదా! ఓకే. అందుకు ఎంతైతే అంతే అమౌంటే తీసుకుంటాము. హ్మ్. మనం రీసెంట్‌గా కల్కి మష్రూమ్‌లో లాంచ్ చేసిన ఐటమే ఈ ఆయిస్టర్ పికిల్ అన్నమాట. ఇది హ్మ్. రీసెంట్‌గానే లాంచ్ చేసాం హ్మ్. మనము. అంటే ఇది మిల్కీ కాదు. ఆయిస్టర్ అటు సైడు వేరే ఉంటున్నాయి కదండీ! 360 రూపీస్ ఫ్లవర్ లాగా ఫ్లవర్ ఇస్తున్నారు. టైప్‌లో ఉన్న వాటితో తయారు చేసింది. ఇందుట్లోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట. ఇది బయట వాళ్ళతో గాని అట్లాగా తయారు చేసింది కాదు. మన హ్మ్. సొంతంగా మన
మనమే తయారు చేసి ఆర్గానిక్ మెథడ్ లోనే తయారు చే అది కూడా స్టవ్ లో చేశారనుకున్నారు. స్టవ్ లో కూడా చేయలేదండి. కట్టెల కట్టెల పొయ్యి పొయ్యి. మీద అదేనా? చేసి అక్కడ అదే పెద్ద అక్క. పొయ్యి 2 కనిపిస్తున్నాయి. అదేనా? గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఓకే. మన ఓకే. వాళ్ళందరికీ అదే కట్టెల పొయ్యి మంచిది. కట్టెల పొయ్యి కట్టెల మీద పొయ్యి మంచిది. మీదే చేసి ఇది మనం అంటే తయారు ఇది చేసిన పికిల్ అన్నమాట. ఫ్రై చేయాలా ముందు? అవునక్క. హ్మ్. దీన్ని డీప్ ఓకే. ఫ్రై చేసిన తర్వాత ఎందుకంటే మిగతా ఎక్కువ ప్రాసెస్. రోజులు స్టోర్ హ్మ్. ఉండాలి అంటే డీప్ ఫ్రై ఖచ్చితంగా చేయాలి. ఈ పచ్చళ్ళ ద్వారా కూడా మాకు ఉపాధి కావాలి అని లేడీస్ ఉంటారు. హ్మ్. లైక్ హోమ్‌లో ఉండే లేడీస్ ఉంటారు. చదువుకునే పిల్లలు ఇంట్లోనే ఓకే. ఉంటారు. వాళ్ళకి కూడా మనం పచ్చళ్ళు ఏ విధంగా ఆ! చేయాలి అనేది కూడా అంటే చేస్తాము. మీరు డైరెక్ట్ మష్రూమ్స్ సేల్ హ్మ్. చేసుకొని మీరు పచ్చళ్ళు పెట్టి మీరు సేల్ చేసుకోవచ్చు. ఎ అర్థమైందండి. ఇక్కడి నుంచి మష్రూమ్స్ తీసుకెళ్ళి మీరు పచ్చళ్ళు పెట్టి అంటే ఇది 400 పడుతుంది కిలో. మీరది తయారు చేసి డబుల్ రేట్‌కి ఇచ్చేటట్లే అలా కూడా మీకు ఉపాధిలాగా ఉంటుంది. అది హ్మ్. 2 విధాలుగా మనకి మన వీడియో చూసే వాళ్ళందరికీ మీకు ఏ ఒకటే. విధంగా కావాలంటే ఆ విధంగా. ఏ విధంగా అంటే మీరు పండించుకోవాలి అన్నా మేము ట్రైనింగ్ ఇస్తాము. లేదు పచ్చళ్ళు పెట్టుకోవాలి అన్నా ట్రైనింగ్ ఇస్తాము. టేస్ట్ అయితే చూద్దామండి మరి ఎలా ఉందో. ఇది ప్యాక్ చేసారు కదా! ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మనము మాగాయ పచ్చడి పెడతాం కదా! మామిడికాయని మాగాయ అంటారో ఏమంటారు? అంటే సన్నని బద్దలు కోసి కొంచెం ఎండబెట్టి పెడతాం కదా! ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. ఒకసారి దగ్గరగా చూడండి మీరు. మామిడికాయ ముక్క తిన్నట్టుందండి. నిమ్మకాయ పులుసు వేసాం. వేరు. అటు మామిడికాయ కాదు, ఇటు నాన్ వెజ్ కాదన్నట్టు కొంచెం నాన్ వెజ్ టైప్‌లో అనిపిస్తుంది. ఇది వచ్చేసి. బావుందండి. వీటితో తయారు చేసింది ఈ పచ్చడైతే చూడండి. భలే కనిపిస్తున్నాయండి. పువ్వుల్లా కనిపిస్తున్నాయండి. భలే మెత్త మెత్తగా చక్కగున్నాయి. ఇవి సిస్టరు పచ్చడి చేయడానికి రెడీగా పెట్టుకొనున్నారు. ఎన్ని రోజులవుతుంది సిస్టర్ ఇవి తీసి? నేను ఇది క్రాప్ కట్ చేసి 3 డేస్ అయితుందక్క. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. హ్మ్. మనం ఇది క్రాప్ కట్ చేసిన తర్వాత దీని లైఫ్ స్పాన్ అన్నమాట 7 డేస్ వరకు ఉంటుంది. ఫ్రెష్‌గానే ఉంటాయి. ఆ! 7 డేస్ వరకు 7 ఉంటాయి. రోజుల వరకు అది కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటది వీటికి. హ్మ్. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గానే ఉంటాయి. చూడండి 3 హ్మ్. డేస్ అయింది కదా! హ్మ్. మీరే ఒకసారి డిఫరెన్స్ చెప్పండి ఏ విధంగా ఉందో? ఓకే. ఫ్రెష్‌గా ఉందా? ఫ్రెష్‌గా లేదు. ఉంది. ఫ్రెష్‌గానే ఉంది. అదే మిల్కీ మష్రూమ్స్ కూడా సేమ్ ఇంతేనక్క. 7 డేస్ వరకు ఫ్రెష్‌గానే ఉంటాయి. అది. హ్మ్. ఆహ్, గుండ్రంగా బయట ఇంతింతుంది. దొరికే మార్కెట్‌లో బటన్ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 డేస్‌లోనే హ్మ్. బ్లాక్ వచ్చేస్తాయన్నమాట. హ్మ్. బయట మనం మార్కెట్‌లో చూసుకుంటే. మార్కెట్‌లో చూసుకునేవి. హ్మ్. కానీ ఇక్కడ వీళ్ళు పండించే విధానంలో వీళ్ళు యూజ్ చేసే వాటిని బట్టయితే 7 డేస్ వరకు 7 రోజులు, వారం రోజులు ఉంటదండి. వాటి లైఫ్ టైమ్ అన్నది. మన కల్కి మష్రూమ్స్‌లో అంటే ఆయిస్టర్స్ ఎందుకు పెడుతున్నారు? మిల్కీ ఎందుకు అని ఒక డౌట్ ఉంటది. వీటి అంటే ఏ విధంగా చేసుకోవాలనేవి కూడా డౌట్స్ ఉన్నాయి. హ్మ్. వీటిని మనం పచ్చళ్ళే గాకుండా బిర్యానీలాగా కూడా వాడుకోవచ్చక్క. అలాగే ఇంకా సూప్ లాగా ఓహో! కూడా వాడుకోవచ్చు. ఓహ్! మిర్చి బజ్జీ ఎలా చేస్తారో అలా పకోడీస్‌లాగా కూడా ఈ ఆయిస్టర్స్‌ని చేసుకోవచ్చు. పకోడీ, పకోడీ కోడి కూడా పకోడీ చేసుకోవచ్చు. టైప్‌లో. ఆ విధంగా కూడా చేసుకొని అంటే మాకు కర్రీలాగా ఎప్పుడు కర్రీయే తినాలా అనే హుహు. వాళ్ళుంటారు. అటువంటి వాళ్ళు పకోడీస్ కూడా చేసుకోవచ్చు వీటిని. చేసుకోవచ్చా? సూప్ అంటే కోల్డ్ చేస్తుంటది కొంతమందికి. వాళ్ళకి మాకు వేడి వేడిగా సూప్ తాగాలని ఉంటది. హ్మ్. అటువంటి వాళ్ళు వీటిని సూప్ లాగా కూడా చేసుకొని అదండి. తాగొచ్చు. విన్నారండి? జలుబు, దగ్గు చేసిన వాళ్ళు కూడా రసం, చారు చేసుకొని రసం చేసుకొని తాగితే చాలా బావుంటదంట. మటన్ హ్మ్. బిర్యానీ తినాలా అనే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. మనం వీటిని బిర్యానీ లాగా కూడా చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. మష్రూమ్ బిర్యానీ అండి. హ్మ్. చాలా టేస్టీగా ఉంటదంట. మీకెలా అనిపిస్తుంది సిస్టర్ మీ అనుభవం? మీరొచ్చి మా దగ్గర విజిట్ చేయడం అంటే అది చాలా గ్రేట్ అక్క. ఓకే. యాక్చువల్లీ మీరు రారు అనుకున్నాము మీ అవునా? బిజీ షెడ్యూల్‌లో. ఓకే. కాకపోతే వచ్చి చాలా అంటే సొంత సిస్టర్ ఎట్లాగా మాట్లాడతారో ఆ విధంగా నేచురల్‌గా వచ్చి మాట్లాడడం, ఎలా ఉంటది, ఏంటి అనేది 10 మందికి చెప్పడం హ్మ్. చాలా బావుంది. ఆ సపోర్ట్ గూడా మాట్లాడే విధానం గాని అది కూడా చాలా నేచురల్‌గా అనిపిచ్చింది. అంటే హ్మ్. లైక్ క్లోజ్‌నెస్ ఎట్లుంటారు కదా! ఆ విధంగా. ఓకే సిస్టర్. మరి ప్రతి రంగంలోనూ గెలుపు ఓటములుంటాయి. ఆహ్, ఎదురు దెబ్బలుంటాయి. ఇలాంటివి చాలా ఉంటాయి. మరి మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అలాంటివేమన్నా సిట్యుయేషన్స్ వచ్చినాయా? లేదంటే అంతా సాఫీగానే ఎళ్ళిపోయిందా ఇప్పటి వరకు కూడా? సాఫీగా అంటే దేంట్లో కూడా వెళ్ళదక్క. హ్మ్. చాలా ఉంటాయి అందుట్లో. హ్మ్. ఫస్ట్ ఇది అంటే లైక్ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అన్నా, చేయాలి అన్నా హ్మ్. ముందు నా సజెషన్ హ్మ్. చుట్టాలని, చుట్టుపక్కల వాళ్ళని హ్మ్. ఎవరు చెప్పినా ఏమి వినొద్దు. హ్మ్. ఏమన్నా మీరు చేయాలి అనుకుంటే మీరు చేసుకుంటూ వెళ్ళండి. హ్మ్. మంచి చేస్తున్నారా చేస్తూ వెళ్ళిపోండి అంతే. హ్మ్. వీడు చెప్పాడు, వాడు చెప్పాడు, వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడని మనకు వినిపించుకుంటూ ముందుకెళ్ళలేం. హ్మ్. వెళ్తే గనక
సర్వం సంకనాకి పోతారక్కడే. హ్మ్. అవేం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతే సాఫీగా వెళ్ళిపోతది. ఇందుట్లో మేమేదో ఈజీగా వెళ్ళిపోతున్నాము, సింపుల్‌గా వచ్చేసింది అనుకుంటున్నారు. అట్లా కాదు. హ్మ్. చాలా ట్రబుల్స్ ఫేస్ చేసాము. హ్మ్. దగ్గరగా మేము క్రాప్ పెట్టిన దగ్గర నుంచి 2 టైమ్స్ అట్లా ఫెయిల్ అయికుంటూనే వచ్చాము. హ్మ్. ఫెయిల్ అయితూ అందుట్లో డిసీజెస్ గానీ, ఇవి గానీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. అయినా సరే ఫెయిల్ అయిపోయాము. హ్మ్. ఈ అన్ని ట్రబుల్స్ మేము ఫేస్ చేసుకుంటూ ఇంతవరకొచ్చి, ఇవి అందరికీ చూపించగలుగుతున్నాము. హ్మ్. ఇవన్నీ చేస్తున్నాము అంటే ఫస్ట్ బయట వాళ్ళు ఏమన్నారనేది వదిలేయాలి. హ్మ్. మీరేం జేస్తున్నారనేది అది మీరు జేయాలి. హ్మ్. అది జేస్తేనే అయితారు. అది చేస్తూ చేయగలుగుతాను, నిలబడతాను అంటేనే మాత్రం మీరు జేయండి. హ్మ్. లేదంటే సపోర్ట్ జేయకుండా ఇంట్లో కూర్చోండి. అంతే. మా దగ్గర ట్రైనింగ్ వీళ్ళు మాకు సపోర్ట్ ఇస్తారు అనే ఒక హోప్ ఉంటే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. పచ్చళ్ళకి గాని, మష్రూమ్స్ ఎలా తయారు చేయాలి అనే వాటికి గాని ప్రతి దానికి మేము సపోర్టివ్‌గా ఉంటాము. ట్రైనింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము ప్రతి ఒక్కళ్ళకి. హ్మ్. మీరు సక్సెస్ అయ్యేంత వరకు మేము సపోర్టివ్‌గా మీకుంటాము. ఓకేనా మరి? ఓకే హ్మ్. అక్క. థాంక్ యూ సో మచ్ అండి ఓకే. అందరికి. నీకు కూడా చాలా థాంక్స్ సిస్టర్.